పేరెంట్స్ అబ్బాయి గురించి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి 2 రోజులు కనబడకుండా పోతే ఏం కాదు సొసైటీలో. అవును సార్. చెప్పకుండా పోయినా కూడా మా అబ్బాయి ఎక్కడో, ఎవరు అడగరు కూడా అసలు మీ అబ్బాయి కనబడట్లేదని. అవును. అదే అమ్మాయి లేటుకు వచ్చినా మన చుట్టుపక్కల వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. 2 రోజులు కనబడకపోయినా మీ అమ్మాయి కనబడట్లేదు, అప్పుడు ఎప్పుడో అబ్బాయితో కనబడ్డదేదో అంటారు. సో ఈ సూటిపోటి మాటలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మన సొసైటీలో జరుగుతున్నాయి. ఆ మధ్యన గట్ కేసుల్లో కూడా అట్లా జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి, ఎక్కడ వెళ్ళిపోతాయి. సో మన సొసైటీయే కారణం. అయితే వీళ్ళు పేరెంట్స్ అడ్జస్ట్ కావడం టైం పడుతుంది ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు. వాళ్ళకు సెట్ ఆఫ్, ఇందాక అనుకున్నట్టు కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. అమ్మాయి అంటే నేను ఇది చదవాలి, ఈ ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, హ్యాపీగా, ఇందులో ఎక్కడ స్వార్థం లేదు, మా అమ్మాయి ఇబ్బందులు పడకుండా ఒక మంచి ఫ్యామిలీకి వెళ్ళాలి. అయితే వాళ్ళ ఆలోచన రాంగ్ ఏం కాదు. ఇక్కడ ఈ సెలక్షన్లో వచ్చినప్పుడు ఆ అబ్బాయి మరి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఒక రెగ్యులర్ శాలరీ ఉందా, రెగ్యులర్ ఇన్కమ్ ఉందా, రేపు ఇబ్బంది పడుతుందేమో అన్న టెన్షన్తో యాక్సెప్ట్ చేయరు. దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎస్ సార్, ప్రూవ్ చేసుకోవాలి. లేదు నేను మంచిగానే చూసుకుంటాను, మీకన్నా బాగానే చూసుకుంటాను, నాకు ఆ ఉద్యోగం ఉంది, లేదు ఇంకేదో ఉంది, నాకు ఉంది అన్న ఈ చిన్న కమ్యూనికేషన్ జరగాలి. కొద్దిగా టైం కూడా పట్టవచ్చు, ఎందుకంటే యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పీపుల్.